ద రీజన్ వై యు ఆర్ నాట్ గెట్టింగ్ రిజల్ట్స్. ఇఫ్ పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి వీళ్ళు ముగ్గురు కూడా జిమ్కి వెళ్తారు. క్యాలరీస్ బర్న్ అవ్వడం అంటే ఫ్యాట్ బర్న్ అవ్వడం అని కాదు, ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది. ఫ్యాట్ మొబిలైజ్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ బర్న్ అవ్వడం అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, రికవరీ బాగుండాలి, అప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది, అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది. అంతే తప్ప మనం జిమ్కి వెళ్ళగానే ఫ్యాట్ అయితే బర్న్ అయిపోదు. పర్సన్ బి తీసుకుంటే నో జిమ్, నో ఎక్సర్సైజ్ అయినా కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. బట్ ఆ క్యాలరీస్ ఏంటంటే బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్, టీడీడబ్ల్యూ, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. అంతకు మించి అతను క్యాలరీ సర్ప్లస్లో తింటున్నాడు కాబట్టి అతనికి ఎక్సెసివ్ ఎనర్జీ అంతా కూడా ఫ్యాట్ స్టోర్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. ఇఫ్ పర్సన్ సి జిమ్కి వెళ్ళి క్యాలరీ బర్నింగ్, నో డైట్, క్యాలరీ సర్ప్లస్, ఎక్స్ట్రీమ్ డెఫిసిట్, నో రిజల్ట్స్, నో మోటివేషన్, క్విట్టింగ్. అంటే జిమ్కి వెళ్తే క్యాలరీస్ అయితే కన్ఫామ్గా బర్న్ చేస్తాడు ఏదో ఒకటి చేసి, బట్ అతను డైట్లో లేడు. క్యాలరీ సర్ప్లస్లో ఉంటే ఉంటాడు, లేదంటే